తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తగారు కొత్త కోడలు. కొత్తపల్లి అనే గ్రామంలో మాధవరావు సుమిత్ర అనే దంపతులు నివసించేవారు. మాధవరావు తన 10 ఎకరాల పొలాన్ని కౌలుకిస్తాడు. వచ్చిన డబ్బులతో జీవనోపాధి కొనసాగిస్తాడు. ఇక సుమిత్ర గయ్యాలిది. ఇంట్లో పెత్తనమంతా సుమిత్రదే. మాధవరావు సుమిత్రతో గొడవ పడకుండా తాను చెప్పినట్లే వినేవాడు. వారికి ఏకైక కుమార్తె మౌనిక. మౌనికకి తండ్రి పోలికలు వచ్చినా మౌనిక తండ్రి మాట వినేదే కాదు. తల్లి ఎలా చెబితే అలా నడుచుకునేది. మౌనిక డిగ్రీ వరకు చదువుకుంది. ఏవండి, మన అమ్మాయికి పెళ్లి చేద్దాం. పెళ్లి సంబంధాలు చూడండి. సుమిత్ర, నేను చూసిన సంబంధం నీకు నచ్చుతుందా? ఎలాంటి సంబంధం చూడాలో నువ్వే చెప్పు. అబ్బాయి అమాయకుడై ఉండాలి. మంచి ఉద్యోగం కలిగి ఉండాలి. ముఖ్యంగా తనకు అక్క చెల్లెళ్ళు కాని అన్నదమ్ముళ్ళు కాని ఎవరూ ఉండకూడదు. అలాంటి సంబంధం చూస్తే మన అమ్మాయి ఆ ఇంట్లో స్వేచ్ఛగా ఉంటుంది. ఈ విధంగా జరుగుతుండగా పక్క ఊరిలో కాంతమ్మ అనే ఆవిడ నివసించేది. కాంతమ్మ భర్త అనారోగ్యంతో మరణిస్తాడు. కాంతమ్మకు ఒక్కగానొక్క కొడుకు. అతని పేరు ప్రణయ్. ప్రణయ్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. మాధవరావు పంతులు గారింటికి వెళతాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండి మాధవరావు గారు. పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి అని చెప్పి తనకు ఎటువంటి అల్లుడు కావాలో పంతులు గారికి వివరిస్తాడు. తప్పకుండా మాధవరావు గారు, నేను సంబంధం చూశాక మీకు తెలియజేస్తాను. చూడు బాబు, నువ్వు ఆఫీస్లో చేరి 5 సంవత్సరాలు అవుతుంది. బాగానే సంపాదించావు. మనక సొంతిల్లు 2 ఫ్లాట్లు ఉన్నాయి. నేను నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాన్రా. అమ్మా, అప్పుడే నాకు పెళ్ళేంటి? అది కాదురా, నీకా మీ నాన్నగారు లేరు. నేను నీ పెళ్లి చూడాలన్నదే నా కోరిక. సంబంధాలు చూడమంటావా? సరే అమ్మా. ఇలా ఒకరోజు పంతులు గారు మాధవరావుకి ఫోన్ చేస్తాడు. మాధవరావు గారు, మీరు చెప్పిన అన్ని లక్షణాలు ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడండి. అతని పేరు ప్రణయ్. అతని అడ్రస్ మీకు పంపిస్తున్నాను. అతన్ని ఒక్కసారి వెళ్ళి కలవండి. ఒకవేళ ఆ అబ్బాయి నీకు నచ్చితే మిగతా కార్యక్రమాలు జరిపిద్దాం. సరేనండి పంతులు గారు, నేను ఈరోజే వెళ్తాను. మాధవరావు ప్రణయ్ని కలుస్తాడు. చూడు బాబు, నన్ను పంతులు గారు పంపించారు. నా పేరు మాధవరావు. అవునండి, నాకు చెప్పాడు పంతులు గారు. అదే మా అమ్మాయి పెళ్లి విషయంలో మీతో కాసేపు మాట్లాడదామని వచ్చాను. ఇలా మాధవరావు అతనితో కాసేపు మాట్లాడతాడు. అప్పుడు అతను అమాయకుడని అర్థమవుతుంది. నా కూతురికి ఇతనే సరైన జోడి అనుకుంటాడు. సరే అండి, మా అమ్మగారితో మాట్లాడి నేను ఏ విషయమో మీకు తెలియజేస్తాను. అమ్మా, మీరు పంతులు గారికి సంబంధం చూడమని చెప్పారా? అవునరా, నేనే పంతులు గారికి సంబంధాలు చూడమని చెప్పాను. ఈరోజు మాధవరావు అనే ఒక అతను వచ్చాడమ్మా. నాతో కాసేపు మాట్లాడాడు వాళ్ళ కూతురి పెళ్లి సంబంధం గురించి. సరే బాబు, వీలు చూసుకొని ఒకసారి వెళ్దాం మనం. సుమిత్ర, మన అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయికి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరూ లేరు. మంచి ఉద్యోగం, జీతం కూడా బాగానే వస్తుంది. సొంత ఇల్లు ఉంది. అలాగే కొన్ని ఫ్లాట్లు కూడా ఉన్నాయి. అబ్బాయికి తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది. వాళ్ళు మంచి రోజు చూసుకొని మన ఇంటికి వస్తానన్నారు. ఈ మాటలు విన్న సుమిత్ర, మౌనిక చాలా సంతోషిస్తారు. పంతులు గారు మాధవరావుకి ఫోన్ చేస్తాడు. మాధవరావు గారు, మొన్న ఒక సంబంధం గురించి మాట్లాడాను కదండి. వాళ్ళు 15వ తారీఖు రోజు మీ అమ్మాయిని చూడడానికి వస్తున్నారండి. సరే పంతులు గారు. ఈ విధముగా జరుగుతుండగా ప్రణయ్ తన తల్లిని తీసుకొని మాధవరావు ఇంటికి వస్తాడు. మౌనికని చూసి ఇష్టపడతాడు. అమ్మా, నాకు అమ్మాయి బాగా నచ్చింది. చూడు బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? అదేం లేదమ్మా. చూడమ్మాయి, నీ పేరేంటి? మౌనిక. నీకు వంట వార్పు వస్తాయా? వదినె గారు, మా అమ్మాయి గురించి గొప్పగా చెప్పడం కాదు గాని ఇంటి పనంతా చక్కగా చేస్తుంది. అన్నయ్య గారు, అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు కదా, ఇక కట్నం గురించి ఒక మాట అనుకుంటే బాగుంటుంది. మా అమ్మాయికి 20 లక్షల రూపాయల కట్నం, లాంఛనాలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తామమ్మా. అన్నయ్య గారు, పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం చూసి మాకు కబుర్ చేయండి.
సరే అమ్మా, రేపే నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం పెట్టిస్తాను. కాంతమ్మ ప్రణయ్ వెళ్ళిపోగానే, అబ్బాయి మనకు తగినవాడే, కాని వాళ్ళ అమ్మను చూస్తేనే కొంచెం గయ్యాలి దానిలా అనిపిస్తుంది. నిజమే సుమిత్ర, నాకు అలాగే అనిపించింది. అయినా పర్వాలేదు, కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి తల్లి అలాగే కనిపిస్తుంది. కొడుకు కంటే పెళ్లి చూపుల విషయంలో కోడలుపై తల్లికి ఆసక్తిగా ఉంటుంది. ఈ విషయం గురించి నువ్వు ఇక ఆలోచించకు. మౌనిక, మొగుడు చెప్తే వినే మనిషైతే అత్తగారు మనకు లెక్కే కాదు. అవును, మీ అమ్మ చెప్పిన మాటలు నిజం. ఎంతో అనుభవంతో చెప్తున్న మాటలు. ఇందుకు వేరే ఉదాహరణ నీకు అవసరం లేదమ్మా. నన్ను చూస్తున్నావు కదా. సరేనండి, ఇప్పుడు నా మాటలు విని మీరేం చెడిపోయారు? ఎంతో బాగుపడ్డారు. బాగుపడటమేమో గాని పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ అన్న పేరు సంపాదించుకున్నాను. ఈ విధంగా జరుగుతుండగా ప్రణయ్ మౌనికల వివాహం ఘనంగానే జరుగుతుంది. ఇలా ఆ రోజు సాయంత్రం పెళ్లిలో అల్లుడు గారి గురించి మీ ఫ్రెండ్స్ ఏమన్నారో తెలుసా? మరీ ఇంత బుద్ధవతారంలా ఉన్నాడేంటి? ఇంతకంటే తెలివైన వాడు దొరకలేదా? అమ్మా, ఎవరో ఏదో నా మొగుడి గురించి అనుకుంటున్నారని నేను బాధపడను. అందంగా చురుగ్గా ఉండే మొగుడు రేపు నన్ను తన గుప్పిట్లో ఉంచుకుంటాడు. అప్పుడు చూసేవాళ్ళందరూ నన్ను చూసి జాలిపడతారు. ఇది నాకిష్టముండదు. నాన్నగారు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా మీకు నచ్చలేదు. అందుకే నువ్వు నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకున్నాను. చూడమ్మా, మీ అత్తగారు గడుసువారు. నా పెళ్ళైన కొత్తలో కూడా మా అత్తగారు నాపై పెత్తనం చెలాయించేవారు. అయినా ఎన్నో శక్తియుక్తులను ప్రయోగించాను. చివరకు మీ నాన్నగారిని నా గుప్పిట్లోకి తెచ్చుకున్నాను. నాలాగే నువ్వు కూడా మీ అత్తగారి విషయంలో విజయం సాధించు. ఈ విషయంలో నువ్వు విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలా కొన్ని మాటలు చెప్పి కూతురుని అత్తవారింటికి పంపిస్తారు. మౌనిక వారం రోజుల పాటు అత్తవారింట్లో ఏం జరుగుతుందో అత్తగారిని గమనిస్తుంది. ఒకరోజు ఉదయాన్నే లేచి పాలు తీసుకొని వస్తుంది. కాంతమ్మ హాల్లో ఉంటుంది. పాలు నువ్వు తీసుకొచ్చావేంటమ్మా? నేను వెళ్ళి తీసుకొచ్చేదాన్ని కదా. అత్తయ్య గారు, మీరు 1/2 లీటర్ పాలు తీసుకొస్తున్నారు. సరిపోవడం లేదు. అందుకే నేను వెళ్ళి లీటర్ పాలు తీసుకొచ్చాను. ఇంతకు ముందు మీరిద్దరే ఉండేవారు. 1/2 లీటర్ పాలు సరిపోయేవి. నేను ఒకదాన్ని వచ్చాను కదా. మౌనిక, ఉన్నదాంట్లోనే సరిపెట్టుకోవాలమ్మా. ఇలా దుబారా ఖర్చు చేస్తే ఎలా? రేపు మీకు పుట్టబోయే పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా. అత్తగారు, మీకా వయసైపోయింది. ఇక మీరు రెస్టు తీసుకోండి. నిన్నగాక మొన్నొచ్చావు. నాపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? ఇంటి బాధ్యతలన్నీ నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటాను అని చెప్పి మౌనిక అక్కడ నుండి వెళ్తుంది. ఇలా మౌనిక మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకువస్తుంది. ఏంటమ్మా, అన్ని ఖరీదైన కూరగాయలు తీసుకొచ్చావు? వారం రోజుల నుంచి చౌకగా ఉన్న కూరగాయలు వండితే తిని తిని బోరు కొట్టింది. అంత ఖరీదైన కూరగాయలు మనలాంటి వాళ్ళు కొనలేం. ధనవంతులు తినే కూరలవి. మన తాహతుకు తగ్గట్టు ఖర్చు పెడితే బాగుంటుంది. మీరు వాడిపోయిన కూరగాయలు తినేవాళ్ళు కావచ్చు, కానీ మా ఇంట్లో అన్నీ తాజా కూరలే వండుకుంటాము. మీరు చేసిన వంట నేను తినలేకపోతున్నాను. ఈ రోజు నుండి వంట నేనే చేస్తాను. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.